ముఖేష్ అంబానీ, నీతా అంబానీల గారాల పట్టి అనంత అంబానీ అలాగే రాధికా మర్చెంట్లకు గత ఏడాది జూలైలో వివాహం జరిగింది. అంగరంగ వైభవంగా వీళ్ళ వివాహం భారీ ఎత్తున జరిగింది. అయితే రాధికా మర్చెంట్ లాంటి ఒక అందమైన కుందనపు బొమ్మ భారీ ఊబకాయం మరియు విపరీతమైన ఆరోగ్య సమస్యలు, విపరీతమైన ప్రాణగండాలు ఉన్న అనంత అంబానీని పెళ్లి చేసుకోవటం అప్పట్లో చాలా పెద్ద రచ్చకు దారితీసింది. కేవలం డబ్బు కోసమే ఇదంతా చేస్తుంది అంటూ రాధికా మర్చెంట్ మీద ఎంతో మంది ఎన్నో రకాలుగా కామెంట్స్ చేశారు. అంతేకాకుండా అనంత్ అంబానీకి పిల్లలు పుట్టే విషయంలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయని, అలాగే ఆరోగ్యరీత్యా తను ఇప్పుడు పిల్లలు కనటం అంత కరెక్ట్ కాదు అంటూ డాక్టర్లు సూచించారు. తనకున్న భారీ ఊబకాయం తగ్గితే తప్ప పిల్లల గురించి ఆలోచించే ఆ ఆ ప్రయత్నం కూడా చేయకూడదు అని చెప్పేసి డాక్టర్లు అప్పట్లో చెప్పారు. అంతేకాకుండా గతంలో అనంత్ అంబానీ చాలా వేగంగా బరువు తగ్గాడు. అలా బరువు తగ్గడం కరెక్ట్ కాదు అని రాధికా మర్చెంట్ తనని నెమ్మదిగానే తగ్గనివ్వండని, తన గురించి నేను పూర్తి స్థాయి కేర్ తీసుకుంటానని అప్పట్లోనే మాటిచ్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అనంత్ అంబానీ ఆరోగ్యం కొద్దిగా కుదుటపడుతుంది. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటికీ తను దాదాపుగా 20 కేజీల వరకు బరువు తగ్గినట్టు అర్థమవుతుంది. అయితే అలాగా బరువు తగ్గడం చాలా ఆరోగ్యంగా జరుగుతూ ఉండడంతో ఇప్పుడు తన మొక్కునైతే తీర్చుకున్నాడు. అయితే త్వరలోనే పిల్లల్ని కనటం కోసం కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తను తన ప్రాణాలకు తెగించి 1 కాదు, 2 కాదు 170 కిలోమీటర్లు అంత భారీ ఊబకాయం మీద నడిచాడంటే అది మామూలు విషయం కాదు. ఏకంగా గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి అలాగే ద్వారకాదాసికి చేరుకుని అక్కడ అక్కడ అయ్యవారిని దర్శించుకుని తన ఒకటే మాట చెప్పాడు. నా కోసం, నా భార్య కోసం, నా పుట్టబోయే తరం కోసం నేను ఈ రకంగా చేయాలనుకుంటున్నాను. అంతేకాకుండా నాతో పాటు ఈ పాదయాత్రలో భాగం పంచుకున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలని, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడని చెప్పాడు. అయితే పిల్లలు పుట్టే క్రమంలో అనంత్ అంబానీ ఈ మొక్కు పెట్టుకున్నాడట. అయితే దేవుడి దయ వల్ల తనకేం కాకుండా పుట్టబోయే బిడ్డకు కూడా ఏమీ కాకుండా ఉండాలని కోరుకున్నాడట.